పంచుకొని కాడ కొట్లాడరా. నువ్వు ఏందనుకుంటాను నేను ఇయ్యా మంచిగా పప్పులు వేసుకొని అనుకో. హలో మళ్ళా గాయన ఎందుక ఇవి 2 6 11 బరాబర్ దొరుకుతలే అంటే ఇప్పుడు ఎన్ని 2 ఉన్నాయి దానికి నాకెళ్ళేవన్నట్టు అవి. అరే ఇష్టి తాకింది గై ఇరిగిపోయింది. భూమి ఎట్లుంటది ఇట్లా గుండ్రగా ఉంటది. ఏం పని చేస్తాను ఏం పని చేస్తాను ఇదేంటి కంక బొద్దు కంక పొంగులు. భూమి ఎట్లుంటది ఇట్లా గుండ్రగా ఉంటది. కంక బద్దరు వెదురు బొంగ అనాలే. చూడు చక్కగా ఉన్నదా. గట్ల గట్ల ఇంజనీర్ వా నువ్వు? ఆ కత్తి అందుకో. అట్టిగానే నోట్లోకి వస్తుంది అనుకుంటున్నావా? కట్ట ఏం చేస్తావు అనుకుంటున్నావు అందాదా? దీన్ని ఫలాలు తెంపడానికి గై తయారు చేయాలి. గై కట్టు చాలు ఇంత పొడుగు. అట్టిగానే తొందరపడితే కొస ఎట్లా అందాలే? ఇది ఎత్తే సరిపోతుంది. తొందర అయితే ఎట్లా బతుకుతారా? ఇప్పుడు మనకు పెద్ద వెదురు బొంగ కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? లేదు కనుక అతుకులు పెడతాను. అతుకులు అంటే జైంట్లు ఇంగ్లీషులో, తెలుగులో అతుకులు అంటారు. ముడి అంటారు. ఇంజనీర్ ఇక్కడ టైట్ చేయలే చెప్పవా? ఇప్పుడు వీడియో తీసేట ఈయన నాకు కావాలి కాస్తాండ్రు. వీళ్ళకి అవసరమా? ఇప్పుడు వీడియో తీసేట ఈయన నాకు కావాలి కాస్తాండ్రు. వీళ్ళకి అవసరమా? నువ్వు ఏం చేస్తావో చూస్తాను. కావాలి కాదు, ఇది మస్తు అవుతుంది. వెయిట్ ఉంది కనుకట్ట తెప్ప మంచిది. వెదురు బొంగ వనకత్త అయిపో కదా. పైసలు పెట్టడానికి ధైర్యం రాదు ఎవరికి. ఊడు కాదు, పైన వెయిట్ ఉండద్దు ఎప్పుడు కానీ. కింద లావు ఉండాలి, పైన వెయిట్ ఉండద్దు. పైన వెయిట్ ఉంటే ఇది చెయ్యికి పునాది మంచిగా ఉండాలి. పునాది గట్టిగా ఉండాలి. ఇల్లు కట్టినా పునాది మంచిగా ఉండాలంటారు. కింద గట్టిగా ఉండాలి. పునాది కదా అది. ఇది అయినాక మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండద్దు. ఇది అయినాక మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండద్దు. మేము నర్సరీలో వర్క్ చేస్తాము. వీళ్ళిద్దరు సోపతికి వచ్చిండ్రు. ఆ వీడియో తీస్తానేమో డ్రైవర్. నేను పైకి చూస్తా అంటే వీళ్ళు ఇట్లా చూసిండ్రు. కథం ఇక్కడ ఆగుతారు. నేను ఏ పని చేసినా నా వెంబడి ఉంటారు. పైసలు వేళ్ళకు నాకంటే ఇంత తక్కువ జీతం వస్తుంది. నీళ్ళు పోసి పెంచిన మొక్కకు. అందుకే నువ్వు ఒకటి తీసుకో, మాకు 4 ఇవ్వమంటాను. మీకెక్కడిది పాలు. ఫ్రెండ్స్, ఇది గై తయారు చేసే విధానము. ఇదివరకు మనది ఒక వీడియో పెట్టినా, పోస్ట్ చేసినాను, మీరు చూసుండొచ్చు. వెదురు ఉంటాయి కదా కట్టెలు, మొక్కలకి వచ్చినాయి. ఇవి ఇప్పుడు తయారు చేస్తున్నా. గై అంటాం. ఏమంటారు? లకిడి అంటారు. లకిడి అంటే కట్టే. ఇట్లా కట్టాలి ఫ్రెండ్స్. దీనికి చిక్కుతుంది కాయ. ఫ్రెండ్స్ నా కాపాలు కాస్తున్నారు. వీళ్ళు మార్కెట్లో కొనుకొచ్చుకోవచ్చు కదా. దొరికాయి మార్కెట్లో. కుడికాయలు గోకుడు పెడతాను. మంచిదే, నచ్చేటదా? సూపర్. జీడి పెడతారా? మొగలకు కుడికాయలు జీడి గింజ ఉంటది కదా, కుడికాయలు అదురుతా మంచిదట. మరేమైనా పైసలు దొరుకుతాయి? ఎంత పొడుగు కడతావా? ఇప్పుడు తెంపినాక తినడానికేమో రెడీ. నీకెందుకు పొడుగు కడతావా, చిన్న కడతావా? ఈ తెంపక ముందే దిష్టి తాకుతుంది. గై కట్టు అదే ఏం కాయ తినడైతే తింటావు రోజు. సాంబార్లో పోసుకుంటారు. ఏం కాయ అది? డ్రమ్ స్టిక్స్. నేను ఇంగ్లీష్లో చెప్తాడు. డ్రమ్ స్టిక్స్ అంటే ఏంది? ములక్కాయలు. ఇప్పుడు వచ్చింది మునక్కాయలు. ఇంకా ఎన్ని చూడతావు? ఒక్కసారి షికారు చేసినామంటే మళ్ళీ మిస్ కావద్దు. మళ్ళీ ఇది అటు ఊసిపోయింది, మళ్ళీ నన్నే అంటారు మీరు. ఫ్రెండ్స్, మునక్కాడ అంటారు. ములక్కాడ ఎక్కడి ములక్కాడ? నేను అవి తెంపుకుంటా. పట్టుర్రి
ఫస్ట్ నాకు ఇచ్చేయాలి. మీకు ఆ చిగురు తెంపిస్తా మునగ ఆకు పప్పులు వేసుకొని వండుకోర్రి మంచుకుంటుంది. నువ్వే అది వండుకో, కాయలు పప్పులు వేసి వండుకోర్రి, నేను కాయలు తెంపుకుంటా. నువ్వే అది తీసుకో. నేను తయారు చేసిన ఫ్రెండ్స్ నాకే అవి. ఆ మొక్కకు నేనే నీళ్లు పోసి పెంచిన మునక్కాడ చెట్టు. నేను కింద అందుకొని చేయలేదు. అన్ని చిక్కిపోయిన కట్టెలు తీసుకొచ్చినావు, ఇరిగిపోయింది తెంపుదామనేసరికి మీదే దిష్టి తాకింది. దిష్టి మీదే మళ్ళీ చూస్తాను. ఎప్పుడు మునక్కాయలు మళ్ళీ ఒకటి తయారు చేయాలి. సాంబార్లు ఎప్పుడు వేసుకుందువా చూస్తాను రా. నా వెంటనే తిరుగుతాను. దిష్టి తాకింది, గై ఇరిగిపోయింది. ఎంతకని చేయాలి ఇంజనీరింగ్ ప్లాన్లు కడతానా? మీరు పోతారా? పోరు కాయలు తెంపుకున్న దాకా ఇన్నే ఉంటారు. వచ్చిందే కాదు. రేపు సాంబార్ చేసుకుంటారా? టమాటాను ములక్కాయలు బాగుంటుంది కూర. చీకిపోయింది అమ్మ. చూడండి ఫ్రెండ్స్, మొక్కలు నొత్తాయి. ఒక్క కాయ పడకముందే ఇరిగిపోయా. ఎంత పని అయిపోయింది మునక్కాయ. జేబులో పెట్టుకోకు, దాచిపెట్టకు. మునక్కాయో మలికేసి అరే మరి ఏం చేయాలి? ఎంతకైనా బండెక్కి ఎక్కడ దాకా ఉరకాలి. చెట్టును చంపిండే 3 ఉన్నాయి ఇంకా. ఏ వాదు పసరత్తాయి. ఇచ్చేసి పో. అరే ఏం పని చేసిరే? కాయ కట్టలేదు, ఏం కట్టలేదు. అదే నువ్వు తీసుకో, ఇవే నాకు. అవి 2 వారే పసరు. ఏం నాకుతారు? ఇంకా కొన్ని తెంపుతాం. ఇచ్చేయి నాయన, నాకు ఇచ్చేయి. అదే ఫస్ట్ ఎన్ని వేల లెక్క పెడదంటే ఇగో 4. సురేష్ మనకు పంచుకున్నాడే కదా 5. ఒకసారి లెక్క పెట్టితా. ఇదేందా అవి నీకు, ఇవి నాకు. మరి ఆయనకు లేదు. అవన్నీ కాదు. ఇప్పుడు ఎన్నైనా లెక్క పెడతా. ఇవి 5 అయితే చూస్తా. అబ్బు నేను ఇస్తే నువ్వు నాకేడిస్తావు, ఇయ్యవు. ఇవో నేను పట్టుకొని పోతా. ఇక 1 2 3 4 5 8 అయినాయి. ఇంకొకటి అయితే 3 అవుతాయి. తెంప శాతం అయితే లేదని వెంబడబడి ఉరికత్తారు నాయన. నేను పోతానా నా బంధం. ఎన్ని కట్లు కట్టాలి? అంత దూరం అందుతలేదు. అన్ని చేతులు పట్టుకున్నాయి. ఇట్లా అయ్యవా? పంచుకుందాం. ఇగో నాకు ఈ పొడుగున్నాయి. నువ్వు ఒర్రకు అవన్నీ నాయ. లేదు నీకు రావైతే. ఇగో ఇవి పొడుగు కొట్టి. ఇప్పుడు 8 ఉండే కదా. ఇవి 2 6 11 బరాబర్ దొరుకుతలేదు అంటే ఇప్పుడు ఎన్నైనా? 5 ఇవి 6 11 అంటే ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది. మరి ఎటు చూస్తాను చక్కగా తెంపుతావు, కష్టపడి తెంపుతావు కూడా పడతలేవు. ఇంకా 12 అయితే మనిషికి 4. మనిషికి 4. ఇప్పుడు తెంపిన వాళ్ళకి ఏం లేదా? మనిషికి 4 అంటే ముగ్గురం. మీకు షెర్రెంట్ ఇస్తా, మిగతా నేనే తీసుకుంటా. మంచిగా అంతే. ఒక్కటన్నా తెంపకపోతే నీ సంగతి చెప్తా. ఏమనుకుంటాను? 2 ఉన్నాయి దానికి. 1 2 నీకు అనిపిస్తుందా అక్క? నీకు అనిపించిందా? కనిపించిందా? ఎక్కడ పుట్టిగానే అంటాను. నీకు కనిపించదు కానీ పట్టుకరా. నేను ఎంత మంచిగా తెంపినా, ఒక్కటి ఇరగకుండా తెంపినా మీరు అన్ని ఇరగొడతారు కొమ్మలు. ఎన్నైనా ఇవి? అబ్బు ఇయే నాయనకి ఇచ్చేయి. తర్వాత 1 2 ఇస్తుంది. సురేష్ తెంపేది మనం, ఈయననేమో మొత్తం చేతిలో కట్టకట్ట పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఏందేమన్నా అటుపోతుంది. ఏంటిది లేదు? అది లేదు అంటాను. దీనికి లేదు అంటున్నా. ఏంటిది లేదు? పని చేసుకుంటే ఫోన్ వస్తుంది. ఎవరు వాళ్ళు? అమ్మన్నా. హలో. మళ్ళీ గాయన ఎందుక? ఇప్పుడు నేను 6 తీసుకుంటా, మీకు 2 ఇస్తా. మళ్ళీ ఆయన వస్తే ఆయనకే ఇవ్వాలి. హలో సమ్మన్న. కట్ చేయి. ఏదమ్మన్నా ఈ కట్టెలు కొడతాను, కడి అంటాను. ఉండు మళ్ళీ ఫోన్ చేస్తావు, బిజీలో ఉన్నా. మునగాకు మంచిది కదా, పప్పులు వేసుకొని వండుకుంటే మస్తు విటమిన్స్ వస్తాయి. మస్తు ఉంటుంది. మార్కెట్లో అమ్ముతారు. మహేంద్రన్న ఒక పని చేయి,
కాయలు ఇచ్చి ఈ మునిగ ఆకు తీసుకుపోయి లేత లేత దింపుకో, మంచిగా పప్పులు వేసుకొని అనుకో. అయితే కాయలు ఇద్దే కాదు, నేనే చెప్తా. ఆ పని నువ్వు చెయ్యి, ఈ పని నేను చెప్తా. ఇక్కడ ఉన్నది నీకు తెలుసా? ఇప్పుడు చూడు, ఇలా పోయి తీసుకొస్తాను మరి. సురేష్ ఇది నీకే. ఏమున్నది సురేష్, సూపర్ ఉన్నది. హరే రామశంకర, హరే రామశంకర. ఆటా బాయ్. ఏ బాబు ఆగే అన్న. అరే నువ్వు ఏందనుకుంటాను? నేను ఇయ్యా మా పని వెళ్తుంది పెద్ద మనిషి. ఇప్పటికైనా ఆలోచించావా? సరే అయితే పంచుకుందాం, పంచుకుందాం. దాచిపెట్టినా ఏమన్నా జేబులల్లా పంచావు? ఇగో పంచుకొని కాడ కొట్లాడరా. సురేష్ నేను తెంపలేదా? నువ్వు గిడుగు, నేను తెంపినా కదా. నువ్వు అటు అదు ఈయనే. ఇప్పుడు మళ్ళీ అటు పోతే తప్పదిస్తాడు. నేను తెంపిన వాటికి నాకు ఎక్కువ ఇవ్వాలి. సగం నాకు, మిగతా సగం మీరు ఇద్దరు పంచుకోరు. ఇగో పంచుకుందాం. తప్పన ఒక్కటి మిగిలితే ఎక్కువ నీకే. సరే ఓకే. ఇక మంచిగా పంచుతానా? చూడు, పొడుగున్నది నీకు ఒక్కటి. ఇగో నీకు, ఇది నాకు. దొడ్డున్నది తీసుకుంటున్నావు సురేష్కి. ఇది నీకు. దొడ్డు పెట్టిటు. అరే నువ్వు తెంపింది నేను, మీ ఇష్టం ఇక్కడ చేస్తాను. కాదు కాదు, ఇప్పుడు కాయలు తెంపింది నేను పంచాలి అసలు. నువ్వు అని సురేష్, ఈయన మోసం ఉన్నాడు. ఈయన నమ్మదు. అదొకటి. ఇగో నీకు దొడ్డు చేస్తాను. ఎండింది ఎత్తాను. అయితే నాకేండింది కావాలి. అక్కడ నుంచి ఎక్కువ వచ్చింది నాకు ఇస్తా అన్నావు, మాట తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరే తీసుకోపోరు, నాకు అద్దుపోరు. 4 వచ్చినాయి, ఇంకేంది? చిరాన్ని తీసుకున్నా. 4 వచ్చినాయి, అద్దా? చిరాన్ని తీసుకున్నా. బాయ్ బాయ్ మునక్కాయల లొల్లి. మంచిగా సాంబార్లు వేసుకొని వండుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలు ఎట్టకెళ్ళ మునక్కాయలు తెప్పినాము. మొత్తం మంచిగా సాంబార్లు వేసి వండుకోర్రి. సన్నపి నాకు ఇచ్చారు, దొడ్డి వాళ్ళు తీసుకున్నారు. నీకు అద్దైతే ఇద్దే, నమ్మద్దు. నీకు అద్దైతే ఇచ్చేయి. మిమ్మల్ని నమ్మద్దు. బాయ్ బాయ్.